ఒక చిన్న గ్రామంలో అనిల్ అనే బాలుడు తన తల్లిదండ్రులతో కలిసి ఉండేవాడు. అనిల్ చాలా పేద కుటుంబం నుంచి వచ్చినప్పటికీ చదువుపై చాలా ఆసక్తి కలిగి ఉండేవాడు. రోజూ స్కూలుకి వెళ్ళి ఇంటికి వచ్చాక తన పనులు పూర్తిచేసి కష్టపడి చదువుకునేవాడు. అదే గ్రామంలో అనిల్ స్నేహితులు కూడా ఉండేవారు. వాళ్ళు ఎక్కువగా ఆటలాడుతూ రేపు చదువుకుందాం అని చదువును వాయిదా వేసేవారు. అనిల్ మాత్రం ఈరోజు కష్టం పెడితే రేపు సుఖం ఉంటుంది అని అనుకునేవాడు. పరీక్షలు దగ్గర పడినప్పుడు అనిల్ స్నేహితులు భయపడటం మొదలుపెట్టారు. కాని అనిల్ మాత్రం ధైర్యంగా ఉండేవాడు. ఎందుకంటే అతను రోజూ కష్టపడి చదివాడు. పరీక్షల ఫలితాలు వచ్చిన రోజు అనిల్ మొదటి ర్యాంక్ సాధించాడు. అతని తల్లిదండ్రులు గర్వంతో ఆనందించారు. గ్రామ పెద్దలు అనిల్ని మెచ్చుకున్నారు. స్నేహితులు తమ తప్పు తెలుసుకుని మనము అనిల్లా కష్టపడాలి అని నిర్ణయించుకున్నారు. అనిల్ అందరికీ ఒక మంచి ఉదాహరణగా నిలిచాడు. కష్టపడేవాడికే విజయం.